హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఈ వీడియోలో నారో ప్యాంట్ కటింగ్ అండి, స్ట్రైట్ ప్యాంట్ అంటాం కదా, సో ఈ ప్యాంట్ కటింగ్ అనమాట ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇక్కడ ఏంటంటే నేను ఆది ప్యాంట్ యూజ్ చేసి, మనం ఆది డ్రెస్ ఉంటుంది కదా, మనది పాత డ్రెస్, ఆ డ్రెస్ యూజ్ చేసి నేను ఎలా కట్ చేసుకోవాలనేది చెప్తాను అనమాట. ఇప్పుడు మెజర్మెంట్స్ మనకు మెయిన్గా కావాల్సింది హైట్, నడుము లూజ్ అండి. సో మొత్తం ప్యాంట్ హైట్ వచ్చేసి 36 ఇంచెస్ అనమాట. సో ప్యాంట్ హైట్ 36 ఇంచెస్, నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ మెజర్ చేస్తున్నాను. సో నార్మల్గా అయితే మనకి ఎలాస్టిక్ ఉంది కదా, సో ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఫ్రంట్ పీస్ ఎంత ఉందనేది అక్కడ నుంచి మెజర్ చేసుకోవాలి. సో లేదు అనుకుంటే మనం నార్మల్గా మన నడుము దగ్గర ఎక్కడైతే ప్యాంట్ వేసుకుంటామో ఆ ప్యాంట్ చూసారా, నాకు ఇక్కడ చుట్టూ కలిపి ప్యాంట్ మెజర్మెంట్ అయితే 33 వచ్చింది. అదే లేదు మెజర్మెంట్స్ ప్యాంట్ అవసరం లేదు, నార్మల్గా ఎలా చేసుకోవాలి అంటే మనం ప్యాంట్ ఎక్కడైతే వేసుకుంటాం నడుము దగ్గర అక్కడ మెజర్ చేసుకోవాలి. అలాగే మనం ఎక్కడి నుంచి అయితే ప్యాంట్ వేసుకుంటున్నామో సో అక్కడ నుంచి మన పాదం కింద వరకు కాకుండా ఎక్కడి వరకు అయితే ప్యాంట్ ఉండాలనుకుంటున్నామో అక్కడ వరకు మెజర్ చేసుకుంటే లెంత్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యాబ్రిక్ని నేను అడ్జస్ట్ చేస్తే ఎలా కట్ చేస్తానో చూపిస్తానండి. ఎందుకంటే నేను ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ని మా పిల్లల కోసం యూజ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో నాకు ఎక్కువ మిగిలేలా నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ప్యాంట్ ఫోల్డింగ్ అనేది ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలన్నమాట. నారో ప్యాంట్ కటింగ్ ఎప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఒకసారి కట్ చేస్తాం, అలాగే ఫ్రంట్ పార్ట్ని యూజ్ చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం అనమాట. సో రెండు కలిపి ఒకేసారి కట్ చేయము. సో ఇక్కడ ఫ్యాబ్రిక్ని కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రెండు ఒకేలా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కోసం 2 ఫోల్డింగ్స్ అనమాట. సో ఒక లెగ్కి ఒకటి, ఇంకో లెగ్కి అనేసి 2 ఫోల్డింగ్స్ ఉండాలి. ఇక్కడ కింద హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ కలర్ పింక్ కలర్ మార్కర్ కనబడట్లేదండి, నేను మళ్ళీ వైట్ కలర్ మార్కర్ తీసుకొస్తాను. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ కింద కాలు పాదం దగ్గర మెజర్మెంట్స్ పెడతాను, అలా అక్కడ పైన నడుము వరకు అనమాట. సో కింద మనం ఫోల్డింగ్స్ చేసుకుంటాం కదండి, సో ఫోల్డింగ్ ఏంటి అంటే 3 ఇంచెస్ సరిపోతుంది అనమాట. 2.5 ఇంచెస్ అంటే 1 ఇంచ్ ఫోల్డింగ్ సరిపోతుంది, ఖర్చులకి 1/2 ఇంచ్ అనమాట. సో 2.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. మీ ఇష్టం 1.5 కానీ 1 ఇంచ్ కానీ అది మీ ఇష్టం అనమాట. మీకు కింద పట్టి ఎంత వెడల్పు కావాలన్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ నేను 2.5 ఇంచెస్ ఫోల్డింగ్ అని తీసుకున్నాను. అంటే నాకు 2.5 ఇంచెస్ మడత రావాలన్నమాట. సో 2 ఇంచెస్ మడత రావాలి, 1 ఇంచ్ అనేది 1/2 ఇంచ్ అనేది ఖర్చులకి, అర్థమైంది కదండి. సో ఆ ఫ్యాబ్రిక్ మొత్తాన్ని మనం ఫోల్డింగ్ చేస్తామన్నమాట. సో ఈ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, అది మనకి ప్యాంట్ పొడవు అక్కడి వరకు వస్తుంది. ఇప్పుడు మనకు ప్యాంట్ పొడవు ఎంత వచ్చిందండి, 36 ఇంచెస్ కదా. సో 36 ఇంచెస్లో బెల్ట్ మనం యూజ్ చేస్తాం. సో నాకు పైన బెల్ట్ కోసం ఎలాస్టిక్ నేను యూజ్ చేస్తానండి. ఎలాస్టిక్ అనేది మన విడ్త్ అంటుంటే అంతా తీసేయాలన్నమాట. సో నేను 1 ఇంచ్ది వేస్తున్నాను కాబట్టి నాకు 35 ఇంచెస్ ఎలాస్టిక్ అనేది వేరేగా జాయిన్ చేసుకుంటాను కాబట్టి ఆ 35 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. సో ఖర్చులు మనకు 1/2 ఇంచ్ కావాలి కదా, సో 35 ఇంచెస్కి అనేది మార్క్ చేసుకుంటున్నాను. అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ ప్యాంట్ హైట్ వచ్చేసి 35 ఇంచెస్ తీసుకున్నాను. 1/2 ఇంచెస్ అనేవి ఖర్చులకు పోతాయి. ఇంకా ఈ 35 ఇంచ్కి ఇంకా 1 ఇంచ్ మనం బెల్ట్ వేస్తాం కదా, సో మనకి ప్యాంట్ పొడవు వచ్చేసి 36 ఇంచ్ వచ్చేస్తుంది అనమాట. సో ప్యాంట్ పొడవు తగ్గినా పర్లేదు కానీ పెరగకుండా ఉంటే బాగుంటుందండి. ఎందుకంటే నారో ప్యాంట్స్ అనేవి మనకి షార్ట్గా ఉంటేనే అందంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2 లైన్స్గా డ్రా చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు నడుము లూజ్ చెక్ చేసుకోవాలన్నమాట. మనకి నార్మల్గా నడుము లూజ్ ఎంత వచ్చింది, ప్యాంట్తో కొలిస్తే మనకి 33 ఇంచెస్ వచ్చింది కదా. సో నడుము లూజు 33 ఇంచెస్ అనమాట. సో ఈ 33 ఇంచెస్కి 1/2 చేసుకోవాలి. ఎందుకంటే మనం 4 పార్ట్స్ ఎప్పుడు చేసుకుంటాం కాబట్టి అదే రకంగా. సో 16.5 వచ్చింది. 16.5కి మళ్ళీ 1/2 చేస్తే 8.25 వస్తుంది. సో 8.25కి నేను ఒక 1/2 ఇంచ్ కలిపేసి పర్లేదు, మనం ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు అనమాట. సో 8.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో ఓపెన్ సైడ్ నుంచి 8.5కి
అంటే 8.5కి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో నేను యాక్చువల్లీ టక్స్ పెట్టాలనుకుంటున్నానండి, ఫ్రంట్ బ్యాక్. సో ఎందుకంటే ఇది బాగా ప్యూర్ కాటన్ కాబట్టి తడిపితే సింక్ అవుతుంది కాబట్టి నేను టక్స్ కోసం ఒక 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను అనమాట. సో మనకి ఎంత వచ్చింది, 9.5 వచ్చింది. కింద స్ట్రైట్ లైన్ రావడం కోసం సేమ్ అదే 9.5ని ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇప్పుడు క్రాచ్ అనేది గీసుకోవాలి. క్రాచ్ గీసుకోవాలి అంటే మనకి నడుము లూజ్ ఎంతైతే ఉంటుందో, మనం 4 పార్ట్స్ చేసుకున్నాం కదా, ఆ 4 పార్ట్స్ చేసుకోగా వచ్చిన మెజర్మెంట్కి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. నడుము లూజ్ మనకి యాక్చువల్ లూజ్ ఎంత 8.5. 8.5కి మనం 2 ఇంచెస్ కలిపితే ఎంత అవుతుంది, 10.5. అర్థమైంది కదండి. 8.5 నడుము లూజు, దానికి 2 ఇంచెస్ కలిపితే 10.5 వస్తుంది అనమాట. ఈ 2 ఇంచెస్ ఆర్ 2.5 అనేది మన సీట్ ఉన్నదాన్ని బట్టి అండి. పెద్ద సీట్ ఉంటే 2.5 తీసుకుంటే బెటర్. సో నాది మీడియం కాబట్టి 2 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ 10.5 మార్కింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇలా స్ట్రైట్గా కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్. సో పెద్ద సైజు మాకు కొంచెం సీట్ పెద్దగా ఉందనుకునే వాళ్ళు 2.5 ఇంచెస్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ క్రాచ్ లాగా గీసుకోవాలన్నమాట. సో మనం చంక డౌన్ ఎలా అయితే, చంక రౌండ్ ఎలా అయితే గీస్తామో సేమ్ అదే రకంగా ఇక్కడ క్రాచ్ అనేది ఇలా గీసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసారు కదండి, ఇలా క్రాచ్ హ్యాండ్తో గీసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. సో కిస్తా అంటాం కదా, అదనమాట. ఇప్పుడు మనకి సో క్రాచ్ గీసుకోగా మనకి ఎంత వచ్చింది లూజు చెక్ చేసుకోండి. ఇక్కడ 11.5 వచ్చిందనమాట. సో ఈ వచ్చిన 11.5కి కరెక్ట్గా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. సో 11.5 ఈ చివరి నుంచి ఎంత వచ్చిందో దానికి హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి, ఎంత వస్తే అంత దానికి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి. సో మనకి మార్కింగ్ వేసుకోగా ఎంత వచ్చింది, పావు తక్కువ 6 వచ్చిందనమాట. సో 5.2575. సో అదే మార్కింగ్ అనేది ఈ కింద కూడా పెట్టుకోవాలండి. సో పావు తక్కువ 6కి మార్కింగ్ చేసుకోవాలి. పైన ఎంతైతే స్ట్రైట్గా మనకు ఒక లైన్ వచ్చేలాగా మిడిల్లో కూడా ఒక పావు తక్కువ 6కి ఎంత వచ్చిందో అంత పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అంటే అది సెంటర్ పాయింట్ అనమాట. మన స్ట్రైట్ కట్ ప్యాంట్కి సెంటర్ పాయింట్ అది అనేసి మీనింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏ మెజర్మెంట్స్ తీసుకున్నా ఈ సెంటర్ లైన్కి అటు హాఫ్ ఇటు హాఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. అందుకు ఎక్కడి నుంచి మెజర్మెంట్స్ తీసుకోవాలో తెలియాలి కాబట్టి ఈ క్రాచ్ గీసుకోగా వచ్చేదానికి హాఫ్ చేసుకుంటే మనకు సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట. కన్ఫ్యూజన్ ఏం లేదండి, చాలా సింపుల్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేసేటప్పుడు కొంచెం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు కింద మనకి పాదం దగ్గర లూజు మ్యాక్సిమం అందరికీ 6 ఇంచెస్ ఉంటుందన్నమాట. 6 కానీ 6.5 కానీ నేను ఇక్కడ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచెస్లో హాఫ్ 3 కాబట్టి 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ ఇటు సైడ్ అనమాట పెట్టుకోవాలి. అర్థమైంది కదండి. 3 ఇంచెస్ అటు పెట్టుకోవాలి, 3 ఇంచెస్ ఇటువైపు పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పైన క్రాచ్ ఉంది కదా, అక్కడి నుంచి ఆ కింద పాదంకి కలిసేలాగా డ్రా చేసుకోవాలండి. కొంచెం క్రాస్ స్కేల్ అనేది ఉంటుంది, నా దగ్గర ఆ స్కేల్ లేదు కాబట్టి నేను ఎలా డ్రా చేస్తున్నాను అనేది చూపిస్తాను. కింద నుంచి కొంచెం లైట్గా స్లాంట్గా పెట్టుకొని స్ట్రైట్ స్కేల్ తోటి స్లాంట్గా పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకోవాలి. అటువైపు కూడా కొంచెం స్లాంట్గా పెట్టుకొని డ్రా చేసుకోవాలి. అదే లేదు మన దగ్గర ప్యాంట్ కట్ చేసే స్కేల్ ఉంటే ఈజీగా పైనుంచి కింద వరకు ఒక స్కేల్ పెట్టేసి డ్రా చేసేసుకోవడమే. ఇంకా నా దగ్గర స్కేల్ లేదు కదా, సో హ్యాండ్ బై హ్యాండ్ ఇలా ఆ లైన్ కలిసేలాగా చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా, బై హ్యాండ్ ఆ లైన్ కలిసేలాగా ఇలా డ్రా చేసేసుకోవాలి. సో అటువైపు కూడా ఇంతేనండి, అలా డ్రా చేసేసుకోవాలి. సో ఇదే రకంగా మనకి అటువైపు కూడా గీసుకోవాలి. అంతేనండి, మనకి ప్యాంట్ కటింగ్ అయిపోయిందనమాట ఫ్రంట్ పార్ట్.
సో ఇదే ఫ్రంట్ పార్ట్ యూజ్ చేసి మనం బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారండి, ఫ్రంట్ పార్ట్కి మనం ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఎంత ఉంటే అంతే పెట్టాము. ఖర్చుల కోసం 1/2 ఇంచు 1/2 ఇంచెస్ అనేవి అస్సలు విడిచిపెట్టలేదు. మన బాడీ మెజర్మెంట్స్ ఎంత ఉంటే ఎగ్జాక్ట్గా అంతే పెట్టామన్నమాట. సో ఖర్చుల కోసం అనేసి మీకు డౌట్ రావచ్చు. ఖర్చుల కోసం ఏంటి అంటే మనం బ్యాక్ పార్ట్లో ఖర్చుల కోసం అనేది పెట్టుకుంటాం అనమాట. అదేనండి ఈ నేరో ప్యాంట్లో కటింగ్ డిఫరెన్స్ అనమాట. సో ఖర్చులు అనేవి దీంట్లో ఫ్రంట్ పార్ట్కి అస్సలు ఏం పెట్టుకోము. ఎగ్జాక్ట్గా మన బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో అవే మెజర్మెంట్స్ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్ తోటి మనం కట్ చేసేసుకోవడమే. సో అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ మీకు రావాలి అనుకుంటే, నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవడమే. మెజర్మెంట్ మనం ఎలా అయితే పెట్టామో అదే లైన్స్ మీద కట్ చేసేసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ని మనం ఎంత అడ్జస్ట్ చేస్తూ కట్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువగా మిగులుతుందండి. దాన్ని యూజ్ చేసి మనం పిల్లలకి ఫ్రాక్స్ కానీ అలా అనమాట డిజైన్ చేసుకోవచ్చు. సో ఇన్ కేస్ ఫ్యాబ్రిక్ మరీ చిన్నగా ఉంది అనుకున్నా మనం అందులో అడ్జస్ట్ చేసి కట్ చేస్తే లైనింగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు కదా. నేను అందుకే ఎప్పుడు డ్రెస్సెస్ అనేవి మ్యాక్సిమం ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను కదా, డ్రెస్సెస్లో మిగిలిన పీసుల్ని పిల్లలకి ఎలా ఫ్రాక్స్గా కుట్టాను అనేది. ఆ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయని చాలామంది కామెంట్ చేశారండి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. చూసారా స్ట్రైట్గా వచ్చింది కదా నేరో ప్యాంట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయింది కదా, ఈ ఫ్రంట్ పార్ట్ యూజ్ చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చేసుకుందాం. సో బ్యాక్ పార్ట్ కోసం మనం ఏదైతే పీస్ కట్ చేసాం దానికి ఆపోజిట్లో ఉండే ఫ్యాబ్రిక్ని తీసుకోవాలి. సో ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్ అనేది కొంచెం పెద్దగా ఉండేలా తీసుకోండి ఫ్యాబ్రిక్. సో ఇదనమాట. ఇక్కడ కొంచెం నీట్గా అడ్జస్ట్ చేస్తూ రెండు ఈక్వల్గా ఉండేలాగా ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే పెట్టామో అదే ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉండాలి, క్లోజ్డ్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా పెట్టేయాలి. సో అటు ఇటు ఏం ఖర్చులు అటు సైడ్ ఈక్వల్గా ఉండేలాగా మన ఓపెన్ సైడ్ ఈక్వల్గా ఉండేలా పెట్టుకొని ఇటు సైడ్ ఎక్స్ట్రా పీస్ ఉండేలా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ కంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం ఎక్కడి నుంచి పెట్టుకుంటామంటే పైన సెంటర్ నుంచి ఈ కిస్తా క్రాచ్ ఉంది కదా, ఈ క్రాచ్ దగ్గర ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట. సో ఎందుకంటే ఫ్రంట్ అనేది మనం కూర్చునేటప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది, ప్యాంట్ అనేది కిందకి జారిపోతుంది కదా, అలా జారకుండా ఉండడానికి ఇలా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటాం. 2 ఇంచెస్ కానీ 2.5 కానీ సరిపోతుంది అనమాట. సో నేను 2 ఇంచెస్ పెట్టుకున్నాను చెప్పాను కదా ఆల్రెడీ, మన బాడీ ఉన్న దీన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని ఇక్కడ మనం క్రాచ్ గీసుకున్నాం కదా, అది 2 ఇంచెసే కదా. సో దానికి కూడా అలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈ కార్నర్ నుంచి అటు ఓపెన్ సైడ్కి ఇలా క్రాస్గా ఒక లైన్ గీసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ క్రాచ్ 2 ఇంచెస్ కానీ 2.5 కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 ఇంచెస్ అనేవి ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. సో ఏదైతే 2 ఇంచెస్ తీసుకున్నామో అదే 2 ఇంచెస్ అలాగా ఇక్కడ క్రాచ్ కూడా ఇలా గీసుకోవాలన్నమాట. సో ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైన పెట్టుకుంటే మనం ప్యాంట్ కూర్చునేటప్పుడు కిందకి వెళ్ళకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇదే 2 ఇంచెస్ అనేవి ఇలా నీట్గా మొత్తం
ఈ క్రాచ్ సైడ్ మొత్తం ఇలా 2 ఇంచెస్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ కింద మన పాదం వరకు అలా 2 ఇంచెస్ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఏదైతే మెజర్మెంట్ చేసుకున్నామో సేమ్ అదే లైన్ మీద కటింగ్ అనేది చేసేసుకోవాలి. సో అటువైపు మనం ప్యాంట్ ఏదైతే మెజర్మెంట్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అంతే కటింగ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్స్ మీద కట్ చేసుకోవాలన్నమాట. కన్ఫ్యూజన్ ఏం లేదండి. ఈ ఎక్స్ట్రా మార్కింగ్స్ ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఖర్చులు ఏం పెట్టలేదు కాబట్టి బ్యాక్ పార్ట్కి ఖర్చులు అనేవి పెట్టుకుంటున్నాం అనమాట. సో పైన ఎందుకు ఎక్స్ట్రా పెట్టాము అంటే కూర్చునేటప్పుడు ప్యాంట్ అనేది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి అలా వెళ్ళకుండా ఉండడానికి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకున్నాము అంతేనండి. ఎందుకంటే సీట్ దగ్గర మనకి ఫ్రీగా ఉంటే క్లాత్ ఎక్కువగా ఉంటే ప్యాంట్ కిందకి అనేది వెళ్ళదు కదా, సో దానికోసం అనమాట. సో ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే స్లాంట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. సో అయిపోయిందండి ప్యాంట్ కటింగ్. ఈ ప్యాంట్ కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ అనమాట. ఈ ప్యాంటు ఓన్లీ కటింగే పెట్టానండి. స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. రెండు ఒకేసారి పెడితే వీడియో చాలా పెద్దదైపోతుంది. సో పెద్ద వీడియో అయిపోతే ఎవరు చూడరు కదా, అందుకే స్టిచ్చింగ్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇప్పుడు మనకి ప్యాంట్ అయిపోయింది కదా, సో బెల్ట్ ఎంత అనేది మెజర్ చేసుకోవాలి. సో బెల్ట్ ఎంత మనకి బ్యాక్ పార్ట్ అనేది 12 ఇంచెస్ వచ్చింది. బ్యాక్ పార్ట్ చూసుకుంటే సరిపోతుందండి. సో 12 ఇంచెస్కి హాఫ్ 12 ఇంచెస్కి డబల్ చేసుకుంటే 24 ఇంచెస్ అనమాట. చూసారా ఇక్కడ బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాది చూసుకోవాలన్నమాట. సో దానికి డబల్ చేసుకుంటే 24, దానికి ఇంకా డబల్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కలిపి 48 ఇంచెస్ అనమాట. సో ఇంత లూజ్ ఉండదు, సో బట్ 48 ఇంచెస్. ఇప్పుడు ఫ్యాబ్రిక్ 4 మడతలు వేసుకొని సేమ్ అదే 12 ఇంచెస్ అనేది ఉంది కదా, ఆ 12 ఇంచెస్ అనేది కట్ చేసేసుకోవాలన్నమాట. సో 45 ఇంచెస్ అనేది మనకి ఎక్కువైపోతుంది. సో దాంట్లో ఒక 4 ఇంచెస్ తగ్గించినా పర్లేదన్నమాట. అర్థమైంది కదా, మనం తీసుకున్న దాంట్లో ఖర్చులన్నీ పోగా 48 ఇంచెస్ అనేది రాదు. సో 48 ఇంచెస్లో 4 ఇంచెస్ కానీ తగ్గించినా కూడా పర్లేదనమాట. సో ఇక్కడ నాకు ఫ్యాబ్రిక్ అనేది 11.5 ఉంది. సో అదే 11.5 ఇంచెస్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను యూస్ చేసేది బెల్ట్ 1 ఇంచ్ది అనమాట. సో 2 ఇంచెస్ ఫోల్డింగ్ కావాలి, అలాగే మనకి ఒక 1/2 ఇంచ్ ఖర్చుల కోసం కావాలన్నమాట. సో నేను ఖర్చులు పైన కింద రెండు వైపులా కుడతాం కాబట్టి 3.5 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. సో కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకున్నా పర్లేదండి, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు లోపలికి ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చు. అదే చిన్నది అయిపోయిందంటే ఫోల్డింగ్ మళ్ళీ అవ్వదనమాట. సో ఫ్యాబ్రిక్ ఎక్కువగా కట్ చేసుకున్నా పర్లేదు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువైనా పర్లేదు అనమాట. సో ఇప్పుడు 4 మడతలు అయిపోయింది కదా, ఇది మనకి సరిపోతుంది. బెల్ట్ అనేది కటింగ్ అయిపోయింది అనమాట. సో 4 ముక్కలు వచ్చాయి కదా మొత్తం, అంటే 2 పీసెస్ 4 వచ్చాయి కాబట్టి ఇది బెల్ట్ అనమాట. సో ప్యాంట్ కటింగ్ అయిపోయింది, బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం నేను పాకెట్ అనేది ఒకవైపే పెట్టుకుంటున్నానండి. సో ఒక పాకెట్ నేను కట్ చేసుకున్నాను అనమాట. సో పాకెట్ ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్యాబ్రిక్ ఎక్కడ కావాలి అనేసి. సో ఈ సైడ్ నాకు పాకెట్కి సరిపోతుంది అనమాట. ఇక్కడ పాకెట్ హైట్ వచ్చేసి 12 ఇంచెస్ కానీ 13 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. మనం అంతగా ఏం పాకెట్స్లో పెట్టాం, మొబైల్ పెడతాం కదా. సో మొబైల్ అనేది మనకి 8 ఇంచెస్ వరకు ఉంటుంది, సరిపోతుంది. కాబట్టి నేను 12 ఇంచెస్ ఈ ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి 12 ఇంచెస్ పెట్టాను. పాకెట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ పాకెట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకున్నా. సో హైట్ 12 ఇంచెస్, పాకెట్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. సో పాకెట్ కింద 7 ఇంచెస్ ఉంటుందండి, పైన మనం అంత ఎక్కువ అవసరం లేదు కదా, హ్యాండ్ దూరినంత ఉంటే సరిపోతుంది అనమాట. సో అవి నేను 5.5 తీసుకున్నాను.
సో ఎలా అయితే తీసుకున్నా అదే రకంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసుకోవడమే. కొంచెం ఇలా రౌండ్ షేప్ తీస్తే పాకెట్ అనేది షేప్ బాగుంటుంది అనమాట. సో పాకెట్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొంచెం దీనికంటే స్టిచ్చింగ్ వీడియో అనేది దగ్గరగా ఒక 45 మినిట్స్ అలా పడుతుందనమాట, ఎందుకంటే కొంచెం నీట్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది అర్థమైంది కదండి. నారో ప్యాంట్ కటింగ్, స్ట్రైట్ కట్ ప్యాంట్ అనమాట. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, పాకెట్, షేప్ బెల్ట్స్ అనమాట. సో ఇది నాకు ఇదంతా కుట్టగా మిగిలిన ఫ్యాబ్రిక్ చూడండి, నాకు ఇంత ఫ్యాబ్రిక్ మిగిలింది. దీన్ని నేను యూజ్ చేసి పిల్లలకి ఏదైనా యూజ్ చేస్తాను అనమాట. సో ఇది నేను తర్వాత దేనికి యూజ్ చేస్తాను అనేది మీకు చెప్తాను. ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు ఏవైనా నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.